హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ దేవరా. ఫ్రెండ్స్, నేను చాలా వీడియోలు చేస్తున్నాను. కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక వీడియో చేస్తున్నాను. ఎవరైతే స్మార్ట్ ఫోన్ వాడుతున్నారో ఈ వీడియో వాళ్ళ కోసం. సో స్మార్ట్ ఫోన్ ఎవరైతే ఎక్కువగా వాడుతున్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ వీడియో చూడండి. ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఎక్కువగా మనలను ప్రభావితం చేసేది ఏంటి? సెల్ ఫోన్ లేదా స్మార్ట్ ఫోన్. అందరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? వాడండి బ్రో, సెల్ ఫోన్ వాడండి. వాడడంలో తప్పేముంది? మీరు అందరూ అనొచ్చు, నా ఫోన్ నా ఇష్టం అని చెప్పొచ్చు. వాడండి. సెల్ ఫోన్ వాడడం వల్ల తప్పేమీ లేదు. కానీ ఆ సెల్ ఫోన్, ఆ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు ఆపాలో తెలుసుకుంటే చాలు. ఆ స్మార్ట్ ఫోన్ని ఎలా స్మార్ట్గా వాడితే అది ఉపయోగపడుతుందో తెలుసుకుని వాడితే చాలు. ఫ్రెండ్స్, ఇది ఇంటర్నెట్ ప్రపంచం. ఒకప్పుడు ఇంటర్నెట్ లేని దేశాలు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ లేని ఇల్లు కూడా లేదు. ప్రతి ఇంట్లో మొబైల్ లేదా వైఫై నెట్వర్క్తో ఇంటర్నెట్ చాలా ఎక్కువగా వాడుతున్నాం. ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్, యూట్యూబ్, గూగుల్, ట్విట్టర్, ఇలా సోషల్ మీడియాలో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాం. తప్పులేదు. కానీ సోషల్ మీడియా లేదా వీడియో గేమ్స్ ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది. కానీ వినోదం ఒక్కటే జీవితం కాదు బ్రో. మనకంటూ ఒక లక్ష్యం ఉంటుంది. మనం ఏదో ఒక ఫంక్షన్కి వెళ్తాం. వాళ్ళు ఫంక్షన్ గ్రాండ్గా చేసుకుంటారు. అది చూసి మనం అలానే నేను కూడా సంపాదించాలి, అలానే నేను కూడా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటాం. లేదా ఏదో పెద్ద బిల్డింగ్ చూస్తాం, అలాంటి ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటాం. లేదా ఒక కార్ చూస్తాం, లేదా ఒక ఎన్ఫీల్డ్ రేంజ్లో ఒక బైక్ చూస్తాం, అలాంటి వెహికల్ కొనుక్కోవాలని అనుకుంటాం. ఇలా అనుకుంటామే కానీ ఎప్పుడు కూడా మన సమయాన్ని దాన్ని ఎలా సంపాదించాలో కేటాయించకుండా సోషల్ మీడియాలో ఫోన్కి అడిక్ట్ అయ్యి బానిస అయిపోయి అక్కడే గడిపిస్తున్నాం. అలా ఎన్నో కోరికలతో సమయాన్ని గడిపేస్తూ ఉంటాం. మరి మన సంపాదన చూస్తే మన బ్యాంక్ బ్యాలెన్స్ అంతంత మాత్రం. మనకు తెలియకుండానే మనం ఫోన్ వాడేస్తున్నాం. కొన్ని క్షణాలు దొరికితే చాలు, వెంటనే మన చేతులు ఫోను వెతుకుతున్నాయి. వెంటనే ఇన్స్టా రీల్స్లోకి వెళ్తున్నాం, లేదా ఏదో ఒక వీడియో గేమ్ స్టార్ట్ చేస్తాం. ఉన్న సమయం కాస్త అక్కడే అయిపోతుంది. ఒకప్పుడు టీవీలో సినిమాలు ఎక్కువగా ఆకర్షించేవి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా అది ఇచ్చే వినోదం ఎంతో ఆకర్షిస్తుంది. అది ఎలా ఆకర్షిస్తుందంటే ఈవెన్ పేరెంట్స్ని కూడా ఈ జనరేషన్ కన్విన్స్ చేసేలాగా ఆకర్షిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బ్రో, ఒక చిన్న కథ. ఒక చిన్న చేప వెళ్ళి గాలానికి నీటిలో వేలాడే మాంసం మొక్కని కొంచెం తిని వచ్చి వాళ్ళ అమ్మకి ఇలా చెబుతుంది, అమ్మ, నేను ఒక మాంసం మొక్క చూశాను, అది తిన్నాను, చాలా రుచిగా ఉంది, నువ్వు కూడా వస్తే ఇద్దరం కలిసి తిందాం అని వాళ్ళ అమ్మకు చెప్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, వద్దు, అది ఒక గాలం, దాన్ని నువ్వు తింటే అది నిన్ను పట్టేస్తుంది అని చెప్తే ఆ చిన్న చేప తల్లి చెప్పినటువంటి మాటలు వినకుండా వెళ్ళి మళ్ళీ ఆ గాలానికి ఉన్న మాంసం ముక్కని గట్టిగా కొరికింది. అంతే, తపక్కమని నోటిని పట్టేసింది. స్మార్ట్ ఫోన్ కూడా ఇంతే బ్రో. ఏదో ఒక 5 minutes సరదాగా ఇన్స్టాలో లేదా ఫేస్బుక్లో రీల్స్ చూద్దాం అని వెళ్ళి మెల్లమెల్లగా అది మనల్ని ఆకర్షిస్తుంది. మనం ఇంకా అక్కడే అతుక్కుపోతాం. స్మార్ట్ ఫోన్ అందులో ఉన్న వినోదం
గూగుల్, యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్, రీల్స్, షార్ట్స్ ఇవి అన్నిటికన్నా కూడా విలువైనవి చాలా ఉన్నాయి బ్రో జీవితంలో. అదేంటంటే ముఖ్యంగా మన సంపాదన బ్రో. మరికొన్నిసార్లు మనం ఉద్యోగం, సంపాదన కూడా నిర్లక్ష్యం చేసేలా మన మొబైల్కి బానిస అయిపోతున్నాం. ఇంటికి రాగానే మనం ఫోన్ చూస్తూ గడిపిస్తున్నాం. మరి మన ఇంట్లో మన కోసం ఎదురు చూస్తున్నటువంటి భార్య, బిడ్డలు, అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు, చెల్లి, బంధుమిత్రులు ఎందరో ఈ ఫోన్ కన్నా విలువైన వారు. వారిని పక్కన పెట్టేసి మనం ఫోన్ చూస్తూ సమయాన్ని గడిపేస్తూ ఉంటాం. ఒక స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా మీకు ఎన్నో విధాలుగా వినోదాన్ని ఇవ్వచ్చు. కానీ నీ వాళ్ళంతా కూడా నీకు ఒక మంచి విలువైన జీవితాన్ని ఇచ్చారు, అది మర్చిపోముకో. సడన్గా స్పృహ తప్పి పడిపోయావు, నీ ఫోన్ వచ్చి నిన్ను కాపాడదు కదా. సడన్గా నీకు డబ్బులు అవసరం అవ్వచ్చు, నీ ఫోన్ వచ్చి నీకు సహాయపడదు, నీ వాళ్ళే నీకు సహాయం చేస్తారు. ఈ రోజుల్లో చాలామంది ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నారు. కారణం ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలో చూడడం మానేసి షార్ట్స్, స్టోరీస్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఒక సమయాన్ని కేటాయించండి, ఆ సమయంలో మాత్రమే ఫోన్ వాడండి. మిగతా సమయం జాబ్ ఎలా కొట్టాలో, డబ్బులు ఎలా సంపాదించాలో అని ఆలోచించండి. సో వీడియోస్ సెర్చ్ చేసింది. ఎగ్జామ్ ఉన్నవాళ్ళు రీల్స్, గూగుల్, షార్ట్స్ జోలికి పోకండి, అసలు పోకూడదు కూడా. మీకు తెలియకుండానే మీ సమయాన్ని అది మింగేస్తుంది. ఫ్రెండ్స్, స్మార్ట్ ఫోన్ వాడండి, మీ విలువైన సమయం స్మార్ట్ ఫోన్కి ఇవ్వండి. కానీ స్మార్ట్ ఫోన్కి మాత్రమే మీ సమయాన్ని వాడకండి. ఈ స్మార్ట్ ఫోన్ మన జీవితాన్నే తినేస్తుంది. బీ స్మార్ట్ విత్ స్మార్ట్ ఫోన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్. హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే.